దుర్గా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ఈ నెలలో అసలు మకర రాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది, అలానే ఈ రాశి వారికి సంబంధించిన దానం, ఆలయ దర్శనం ఏది చేస్తే మంచిది? సింహాలక్ష్మి గణపతే నమః, సరస్వతి నమః. అందరూ కూడా శుభ ఫలితమైనటువంటి ఫలితం లభించాలని నేను కోరుతున్నాను. 2024 ఫిబ్రవరి మాసంనే ఉత్తరాయణంలో ప్రవేశించింది కాబట్టి మకర రాశి వాళ్ళకి అతీతమైనటువంటి బలం రావటం, అతీతమైనటువంటి యోగం రావటం, అంటే గత మాసము కానీ ఈ మాసంలో కొన్ని మంచి ఫలితం రావటం అనేది జరుగుతుంది. విశేషమైనటువంటి ఫలితం జరగబోతుంది కాబట్టి మంచి ఆరోగ్యపరమైనటువంటి ఒక సిద్ధాంతం కూడా జరుగుతుంది. ఏమా వాస్తవానికి వీళ్ళకి ఉన్నవంటి 5 గ్రహాలు వ్యతికరిస్తున్నాయి, 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. ఈ 5 గ్రహాలు వ్యతికరిస్తున్నాయి కాబట్టి కొన్ని ఏదైతే అనుకున్నటువంటి కార్యక్రమాలు ముందు సాగటం లేదు. మరి వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగం పరంగా కావచ్చు, విద్యార్థుల పరంగా కావచ్చు, మరి అనేక. కానీ విద్యార్థులకు ఏదైతే ఇప్పుడు ఉన్నవంటి ఎస్ఎస్సిలో ఉన్న, మరి ఇతర ఐటీ రంగంలో ఉన్న, ఇంకేదైనా పదవిలో ఉన్న వాళ్ళంతా కూడా పాస్ అయిపోతారు. విద్యార్థులకు ఎటువంటి కూడా డౌట్ లేదు. మీరు అటువంటిదన్నీ మైండ్ పెట్టుకోకూడదు. మీరు మంచిగా 100% గ్యారంటీగా పాస్ అవుతారు. ఏదైతే వివాహము కాని వాళ్ళకు కూడా వివాహము కూడాను సూచనలు, అంటే సంబంధాలు రావటము, సంతానం లేని వాళ్ళకి సంతానం కలగటము, గృహం లేని వాళ్ళకి గృహం కలగటము, వ్యాపారము డల్గా ఉన్న వాళ్ళకి వ్యాపారం అభివృద్ధి కలగటము, అవన్నీ స్లోగా ఈ ఫిబ్రవరి మాసం నుంచి మొదలవుతాయి. ఈ చేయటం వల్ల ఈ ఫిబ్రవరి మాసంలో మరి ఏదైనా పెట్టుబడి పెట్టాలా, ఏదైనా చేస్తే మాకు లాభదాయకం వస్తుందా అంటే ఈ నెల ఒక నెల ఆగండి. మకర రాశి వాళ్ళకి పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరైతే ఉంటే అది కొద్దిగా ఈ నెల ఒక నెల ఆగి మార్చి నెలలో ఆలోచించుతాం. అప్పటికి నాడీ శాస్త్రం కేల ప్రకారంగా ఎలా ఉందో చూసుకొని మాస రాశి కిందికి మనం తీసుకుంటే మాత్రాన మంచి ఫలితం లభిస్తుంది. అలానే ఈ రాశి వారికి సంబంధించి ఎలాంటి ఆలయ దర్శనం చేస్తే మంచిదండి వీళ్ళకి? వీరు ప్రత్యేకంగా మనకు ఆలయం అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం ఏం చేస్తున్నామంటే దగ్గర ఉన్నవంటి ఏదైనా అంటే వాళ్ళ టైం ప్రకారంగా ఆలయం, మహావిష్ణువు ఆలయం కానీ, శివాలయం కానీ, అమ్మవారి ఆలయం కానీ, ఇంకేదే ఆలయం అయినా కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. లేదంటే వాళ్ళ ఇష్టదైవం ఎవరైనా సరే, అంటే నేను చెప్తున్నానని ఇదే ఆలయాన్ని కాకుండా ఇష్టదైవము, కులదైవము, ఏ దైవానికైనా వాళ్ళు పూజిస్తే మంచి ఫలితం లభిస్తుంది. అలానే వీళ్ళు ఎలాంటి దానం ఇస్తే మంచిదండి ఈ రాశి వారికి ఈ నెలలో? వీళ్ళు ప్రత్యేకంగా 5 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి కందులు, మినువులు, పెసర్లు వీళ్ళు ప్రత్యేకంగా ఉన్నటువంటి పేద బ్రాహ్మణులకి వీళ్ళు దానం చేయటం వల్ల అతీత ఫలితం రావటం అనేది జరుగుతుంది. మకర రాశి వారికి క్షీణించిన పైన వంటి ఏదైతే దోషం ఉందో అది ఊచ స్థానంలో రావాలంటే ఈ యొక్క ఫలితం రావటం అనేది జరుగుతుంది. అంటే ఏ వారం దానం చేస్తే మంచిది? ఇది వచ్చేసి మంగళవారము, శుక్రవారము, ఆదివారము చేయటం మంచిది. తిథి ప్రకారంగా చూసుకుంటే అష్టమి రోజున, దశమి రోజున, ఏకాదశి రోజున, అమావాస్య రోజున, పౌర్ణమి రోజున మీరు దానం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ రాశి వాళ్ళు నలుపు రంగు వస్త్రాలు వేసుకోకూడదు. వేసుకున్నట్టయితే వాళ్ళకి ఎటువంటైనా ప్రమాదం జరగడానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి ఇది చేయాలి. ఏదైనా జ్యోతిర్లింగం కానీ, శక్తిపీఠం కానీ వెళ్ళి వీళ్ళు దర్శనం చేసుకుంటే మంచి శుభ సూచన రావటం అనేది జరుగుతుంది. గురుగారు, వీళ్ళు అంటే నైవేద్యం అంటూ ప్రత్యేకంగా ఏమైనా పెట్టాలా? ఇప్పుడు ఒకటి ఏంటంటే గ్రామీణ దేవత కానీ, కులదేవత కానీ, ఏదైనా అమ్మవారు అమ్మ ఆలయానికి కానీ ప్రత్యేకంగా వాళ్ళ ఇష్టమైనటువంటి దేవాలయానికి వెళ్ళినప్పుడు పెరుగన్నం తీసుకుని వెళ్ళటం మకర రాశి వాళ్ళకి చాలా కలిసి వస్తుంది. అంటే గ్రామ దేవతలకు ఎక్కువగా పెరుగన్నం పెడుతుంటారు. ప్లేట్లలో పోయి పెట్టవద్దు, ప్లాస్టిక్ ప్లేట్లలో పెట్టవద్దు, ప్లాస్టిక్ ఇస్తరాకులో పెట్టవద్దు. మంచి అరటాకు తీసుకొని చక్కగా సాంప్రదాయంగా శాస్త్రోత్తరకంగా పెరుగన్నం పెట్టండి. పెరుగన్నం పెట్టిన తర్వాత దాంట్లో ఒక కొబ్బరికాయను పలకొట్టి ఒక కొబ్బరికాయలో ఆవు నెయ్యి పోసి దీపాలను చేయాలి.
ఆ దీపారాధన చేసిన తర్వాత ఆ స్వామివారికి, ఆ అమ్మవారికి కానీ స్వామివారికి కానీ నివేదన పెట్టినటువంటి ప్రసాదాన్ని ఈ రకంగా చేస్తే మకర రాశి వాళ్ళకి అష్టైశ్వర్య భోగం రావటం అనేది జరుగుతుంది. చాలా చక్కగా తెలియజేస్తారు గురుగారు. ధన్యవాదాలండి. నమస్కారం.